ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి భోజనమే మంచిది అంటారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక పూట హోటల్లో భోజనం చేయాల్సి వస్తే అక్కడ పరిశుభ్రత ఎలా ఉంటుందో అని ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు మీరు కొన్ని దృశ్యాలు చూశాక ఆ హోటల్ వైపు కాదు కదా, అసలు ఏ హోటల్లోనూ తినడానికి వెళ్ళరు. తిండి సంగతి పక్కన పెడితే కనీసం గ్లాసులో నీళ్లు తాగాలన్న ఒకటికి 100 సార్లు ఆలోచిస్తారు. హైదరాబాద్ యూసఫ్గూడలోని ఓ హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. అక్కడి శ్రీకృష్ణ ఉడిపి హోటల్లో డ్రైనేజీ నీళ్లతోనే ప్లేట్లు, గిన్నెలు, టీ గ్లాసులు కడుగుతున్నారు. పైపుల్లో డ్రైనేజీ నీళ్లు కలుస్తున్నప్పటికీ ఆ నీళ్లను అలాగే ఉపయోగిస్తూ ఉన్నారు. డ్రైనేజీ కలుస్తున్న నీళ్లతో గిన్నెలు, వంట సామాగ్రి కడుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వినియోగదారుల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఉడిపి హోటల్ యాజమాన్యం ఆడుకుంటోంది అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, మున్సిపల్ ఆరోగ్య సిబ్బంది హోటల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలే వర్షాల సీజన్, అన్నీ శుభ్రంగా ఉంటేనే అంటువ్యాధులు, ఇతర రోగాలు మనపై దాడి చేస్తూ ఉంటాయి. ఇక శ్రీకృష్ణ ఉడిపి హోటల్లో జరుగుతున్న తంతు చూస్తుంటే రోగాల్ని మనమే డబ్బులిచ్చి మరీ కొనుక్కుంటున్నట్లు కనిపిస్తోంది. హోటల్ మేనేజ్మెంట్పై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.